తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడిలో ఒక వాలంటీర్ చేతివాటం ప్రదర్శించారు. దీంతో అతడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వంగలపూడిలోని ఓ వాలంటీర్ ఒంటరి మహిళ నుండి ₹1,10,000 కాజేశారు. దీంతో అతడిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వాలంటీర్ను విధుల నుండి తొలగించారు. తూర్పుగోదావరి జిల్లా అయితే మా చెల్లి గారు వాళ్ళ ఆయన గారు చనిపోయాడండి. వీళ్ళు అష్టవర్ది అయితే అక్కడ మా మరిది గారు చనిపోయాడండి. ఫిబ్రవరి నెల కదండి, ఫిబ్రవరి నెల 3వ తారీఖున చనిపోయాడండి. 3వ తారీఖున చనిపోతే 3వ నెలలో 6వ నెలలో డబ్బులు పడిపోయినాయండి గవర్నమెంట్ ద్వారాగా. పిల్లకి డబ్బులు వాళ్ళ భర్త చనిపోయినందుకు డబ్బులు వేశారండి గవర్నమెంట్. మట్టి ఖర్చుకి చనిపోయిన రోజున 5వ రోజున మట్టి ఖర్చుకి 10,000 ఇచ్చారండి. 10,000 ఇస్తే 10,000 కూడా మాకు చెప్పలేదండి. మేము డబ్బులు అడుగుతున్నామండి. ఇలాగ యేసు చనిపోయాడు కనుక మా వాళ్ళ భర్త మాకు డబ్బులు పడతాయి కనుక అమ్మాయికి ఆ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులు పడ్డాయా లేదా మేము ప్రతిసారి కూడా వివరించామండి. ఇప్పుడు దాకా ఎవరంటే వాలంటీర్ ఏమన్నాడంటే పైకి కాగితాలు వెళ్ళలేదు, రావు. అతను హైదరాబాద్ ఏంటంటే ఉండేవాడు, కోట యాడ్ అవుతలేదు, డబ్బులు కాగితాలు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయని